టోడ్లర్స్ ఉన్నారంటే చాలు ఫ్రీగా లెక్చర్స్ ఇవ్వడానికి అయితే వచ్చేస్తారు. వాళ్ళకి చెప్పే వాళ్ళకి ఏం తెలుస్తుంది, చేసే వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు. వాళ్ళకి తెలుస్తుంది అంటే మేము కూడా చేసి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళే అంటారు. నిజం చెప్పండి, చేశారు కాదని అయితే అనట్లేదు. ఇప్పుడున్న జనరేషన్ తో కంపేర్ చేస్తే మేమైతే చాలా బెటర్. అవునా కాదు మీరే చెప్పండి. కంపేర్ చేస్తే అప్పుడైతే మాక్సిమం ఇన్లాస్ తోనే ఉండేవారు కాబట్టి కొంచెం కాస్త మనకైతే ఇన్లాస్ నుంచి హెల్ప్ అయితే వస్తూ ఉండేది. ఇప్పటి వాళ్ళంతా కూడా సెపరేట్ ఫ్యామిలీస్ ఉండటం వల్ల ఆ ఛాన్స్ కూడా ఉండట్లేదు. ఏదో ఈ జనరేషన్ లో ఉన్న హస్బెండ్స్ వాళ్ళ వైఫ్స్ కి కొంచెం కాస్త హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మనం అయితే ఈజీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నాము. ఎంతమంది అగ్రి అవుతారో కామెంట్ చేయండి. నేను యూజువల్లీ చైత్రాన్ని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి వెళ్తున్నానంటే ఆఫ్టర్నూన్ కన్ఫర్మ్ గా బబ్లుని పడుకోబెట్టే వెళ్తాను. డాడీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదంటే నేనే తీసుకుని వెళ్తాను. అలాగే పడుకోబెడదామని చాలా ట్రై చేశాను, బట్ వాడైతే అస్సలు పడుకోలేదు. ఏమైపోతుందని చెప్పి ఇంక వాడిని అయితే అలా వదిలేసి ఆడుకో ఏమి పాడు చేయకని చెప్తే ఓకే మమ్మీ అన్నాడు. పడుకోలేదు కదా, వాళ్ళ డాడీని ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడని నేనైతే ఫాస్ట్ గా వెళ్ళి వచ్చేసరికి చూస్తున్నారు కదా వాడైతే హౌస్ అంతా ఎలా చేశాడో. యాక్చువల్లీ నేనైతే అదంతా క్లీన్ చేసి ట్రాష్ బ్యాగ్స్ కూడా తీసి పక్కన పెట్టి వచ్చాక పడేద్దాం కదా అని అయితే వెళ్ళాను. వచ్చేసరికి వాష్రూమ్ తో సహా అన్ని చక్క పెట్టేశాడు. కిడ్స్ తో మామూలుగా ఉండదు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.